వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా అందరి చూపు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ పైనే ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అంటూ ఎవరు ఉన్నా అందులో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఉన్నా కూడా అందరి చూపు మాత్రం ఓజీ పైనే ఉంది. అందులోనూ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ నుంచి టాలీవుడ్ సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, స్టార్ హీరోలు సైతం ఉత్కంఠతో ఉన్నారు. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ గురించి గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ కు ఓజీ తప్ప మరే సినిమా కనిపించడం లేదు. ఆ సినిమాకు సంబంధించిన వారు ఎక్కడ కనిపించినా దాని ప్రవర్తన తీసుకురాకుండా ఉండట్లేదు. రీసెంట్ గా పవన్ మన్యం ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఫ్యాన్స్ బాగా ఒత్తిడి చేసుకురావడం వల్ల ఓజీ ప్రవర్తన తీసుకురావాల్సి వచ్చింది. రీసెంట్ గా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ తమన్కి కూడా ఇది తప్పలేదు. తాను సంక్రాంతికి రాకపోయి ఉంటే కళ్యాణ్ బాబాయ్ని ఎలాగైనా ఒప్పించి సంక్రాంతికి ఓజీ రిలీజ్ అయ్యేలా చేసేవాడినని చెప్పడంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం విజిల్స్తో హోరెత్తింది. తర్వాత తమన్ స్పీచ్ మొదలయ్యాక ఆయన్ని కూడా ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేశారు. గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాకు మించి ఓజీలో తన పనితనం ఉంటుందని తమన్ చెప్పడం ఫ్యాన్స్కి మంచి కిక్ను ఇచ్చింది. అంతేకాదు ఓజీ సినిమా ఇండియన్ హిస్టరీని తిరిగా రాసే రేంజ్లో ఉంటుందని తమన్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ ఫ్యాన్స్కు ఓజీ పవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల తెలుగు సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచి సులువుగా 100 కోట్లకు పైగా ఆదాయం దక్కుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆదరణపైన చరణ్ ప్రశంసలు కురిపించారు. ఒక నైజాం, ఒక ఆంధ్ర ఏరియా లాగా పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. నిజమైన సినీ ప్రేమికులు మీరంతా ఒక మంచి సినిమాని వస్తే బాగా ఆదరిస్తున్నారు. మీరు మంచి క్రిటిక్స్ కూడా. ఎప్పటికీ అలాగే ఉండండి అని చరణ్ వ్యాఖ్యానించారు.